చూద్దాం. ప్రధాని మోదీ జ్యోతిరావు పూలే ఆశయాల కోసం కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. మహిళలకి ప్రధాని మోదీ సైనిక స్కూళ్లలో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీ బూరా నర్సయ్యగౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుపుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ యొక్క జయంతి ఉత్సవం నిర్వహించడం శుభ పరిణామంగా భావిస్తూ ప్రధానమంత్రి స్వయంగా ఈరోజు ద్విశతాబ్ది ఉత్సవాలకు ప్రారంభం ఈ సంవత్సరం అని చెప్పి ప్రకటించడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి హోదాలో మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆశయాల పట్ల వారు జీవితంలో సమాజ స్థాపన కోసము విద్య ద్వారానే ఆ సాధికారత లభిస్తుందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు చాలా పత్రికలు వాళ్ళ వ్యాసాలు రాయడం జరిగింది. ప్రధానమంత్రి హోదాలో ప్రముఖ పత్రికలు వాళ్ళ వ్యాసాలు ప్రచురించబడ్డాయంటే ప్రధానమంత్రికి వారి పట్ల ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము, వారి ఆశయ సాధన కోసం ఏ రకంగా ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదో, ఏదైతే విద్య పట్ల మహాత్మా జ్యోతిబా పూలే గారు ప్రాధాన్యత ఇచ్చారో అదే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి నూతన విద్యా వ్యవస్థ కింద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరు మీద మరి ఈరోజు మాతృభాషలకు ప్రాధాన్యత ఇవ్వడము, అంతేకాకుండా మహాత్మా జ్యోతిబా పూలే ఏ రకంగా తన ధర్మపత్ని నిరక్షరాస్యులైతే వారికి చదువు నేర్పించి మొదటి తరం మహిళా ఉపాధ్యాయురాయిలుగా ఏ రకంగా తీర్చిదిద్దాడో దానిని కూడా ఆసరాగా తీసుకొని ఇవాళ అమ్మాయిలకు సైనిక్ స్కూల్ లాంటి ఆ విద్యా సంస్థలు కూడా మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్లు కల్పించి ఆ రకంగా మరి అమ్మాయిలకు, మహిళలు కూడా విద్యారంగంలో కూడా పెద్దపీట వేయడం జరిగింది.